వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు బి వెంకట్ నగేష్ బాబు గారు. 2009 పోలీస్ ఆఫీసర్. ప్రస్తుతం ఆయన గుంతకల్ రైల్వే ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. గుంతకల్ అనగానే దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్. ఇక్కడ దాదాపు 90 ట్రైన్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఇంత పెద్ద జంక్షన్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ట్రైన్స్ వస్తుంటాయి. అంటే 5 రాష్ట్రాలు కాకుండా దేశం మొత్తం మీద వచ్చిన ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ ఆగి వెళ్తుంటాయి. ఇక్కడ 24 గంటలు కూడా ట్రైన్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. ఇంత పెద్ద జంక్షన్లో క్రైమ్ నేచర్ కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంటుంది. ఈ జంక్షన్ రాకముందే కర్ణాటక రాష్ట్రం కానీ మహారాష్ట్ర బోర్డర్లు ఉండడంతో అక్కడికి వచ్చిన దొంగలు నేరాలు చేస్తుంటూ వెళ్తుంటారు. ఇంత పెద్ద జంక్షన్లో క్రైమ్ కంట్రోల్ ఎలా చేస్తుంటారు, అంతేకాకుండా పక్క రాష్ట్రాల దొంగలు ఇక్కడ నేరాలు చేసి వెళ్ళిపోతుంటే ఆ రాష్ట్రంకి వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ ఎలా చేస్తుంటారు, ఈ రెండింటితో పాటు ప్రయాణికుల బాధ్యత ఏ విధంగా ఉంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తిగా తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే నగేష్ బాబు గారు. సార్. బి వెంకట నగేష్ బాబు, 2009 పోలీస్ ఆఫీసర్. ఎస్ సార్. సార్, ఈ మిగతా అన్ని ప్రాంతాల్లో పనిచేయడం లాంటి వేరు, గుంతకల్ లాంటి హెవీ జంక్షన్లో పనిచేయడం అనేది ఒక పెద్ద టాస్క్ ఇది. ఎస్. ఎందుకంటే మీకు చెప్తాను, ఇందాక అనుకున్నట్లుగా అన్ని రాష్ట్రాలు వస్తుంటాయి, క్రిమినల్స్ వస్తుంటారు. దాదాపు 90 ట్రైన్లు అంటే లక్షల మంది రోజు వెళ్తుంటారు, వస్తుంటారు. ఇక్కడ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అఫెండర్లు రకరకాల అఫెండర్లు చూస్తుంటారు. మిగతా వాళ్ళు వేరు, ఇక్కడ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, అదర్ స్టేట్ గ్యాంగ్ ఉంటుంది, రెండు మిక్స్డ్ గ్యాంగ్ ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీళ్ళు ఒక ట్రైన్ పాస్ అవుతున్నప్పుడు ఆ ట్రైన్ ఆపడానికి ఒక ట్రాక్కి మధ్యలో గ్యాప్లో కాయిన్ పెడతారని తెలుసుంటుంది. ఆ కాయిన్ పెడితే ట్రైన్ ఎందుకు ఆగుతుంది, అటువంటి వాళ్ళని పట్టుకోవడానికి మీరేం చేస్తారు? పక్క రాష్ట్రాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఎదురైన టాస్క్కి ఛాలెంజ్ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, బి వెంకట నగేష్ బాబు గారు బై ఛాన్సా బై చాయిస్ యూనిఫామ్ వేసుకోవడానికి? బై చాయిసే సార్. ఆ చాయిస్తో పాటు మీ కుటుంబ నేపథ్యం అసలు చెప్పండి. ఎస్ సార్. మా కుటుంబ నేపథ్యము, మా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా కర్నూలులో నివాసులే. వాళ్ళకి 4 పిల్లలు. అందులో మా సిస్టర్ ఎల్డర్, మాకు అందరికంటే. తర్వాత 3 బ్రదర్స్ ఉన్నాం మేము. మా 3 బ్రదర్స్లో మా ఎల్డర్ బ్రదర్ వచ్చేసి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అవునా? ఎస్. ఎక్కడ? తెలంగాణలో పనిచేస్తాడు. ఏం పేరు? వెంకట నాగరాజు. వెంకట్ నాగరాజు కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తెలంగాణ ఎక్కడ? తెలంగాణ సిపిఎల్స్లో పనిచేస్తాడు, సిటీ పోలీస్ లైన్లో పనిచేస్తున్నాడు. పోలీస్ ఫ్యామిలీ మీరు? మా అన్న ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. నెక్స్ట్ నేను అప్పుడు బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే ఎస్ఐ జాబ్స్ ఇవన్నీ పడడం వల్ల మా అన్న ప్రోత్సాహంతో ఈ డిపార్ట్మెంట్లోకి. నాన్నగారు డ్రైవర్గా ఉన్నారు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఎక్కడ? కర్నూలు. కర్నూలు టౌన్. అంటే పోలీస్ చాయిస్ ఎందుకు తీసుకున్నారు మీరు? బీఈడీ అంటే టీచర్ అవ్వకుండా? సార్ అబ్సల్యూట్లీ. అంటే చాయిస్లో సర్వీస్ ఓరియంటెడ్ ఒకటి సార్. రెండోది జాబ్ ఆపర్చునిటీస్లో ఫ్రెష్గా నోటిఫికేషన్స్ రావడం, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఇంకా అలా వచ్చింది. ప్లస్ రెండోది మంచి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మా అన్న సర్వీస్ చేస్తున్నాడు, గ్రేహౌన్స్లో పనిచేస్తాడు. మేజర్ ఇన్సిడెంట్ బలిమెల ఇన్సిడెంట్ ఒకటి జరిగినప్పుడు దాంట్లో జస్ట్ అంటే పోవాల్సిన వ్యక్తి పోకుండా పోవడము, అక్కడ గ్రేహౌన్స్లో వాళ్ళు పడే కష్టాలు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా మోటివేట్ అయ్యాం సార్. 2010లో ఆయన బలిమెల ఇన్సిడెంట్ ఉన్నారా? లేదు సార్. అంటే ఇంకో బ్యాచ్ ఉంది, బిహైండ్ బ్యాచ్లో ఉన్నాడు అనమాట. ఓకే. అప్పుడు అవన్నీ చెప్తా ఉంటే కొద్దిగా అనిపించింది ఛాలెంజింగ్ టాస్క్ ఇవన్నీ కూడా. అంటే మీ అన్నయ్య మీకు రోల్ మోడల్? ఎస్, హీఈస్ మై రోల్ మోడల్ సార్. హీఈస్ మై రోల్ మోడల్ అండ్ హీఈస్ మై మెంటర్, బెస్ట్ మెంటర్. అంతే. ఓకే సార్. డిపార్ట్మెంట్కి వచ్చారు. ఎస్. 2009 రైట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? పుట్టపర్తి అర్బన్లో ఇచ్చారు సార్ నాకు పిఎస్ఐగా. అప్పుడు షానవాజ్ కాసిం సార్ ఎస్పీ గారుగా ఉన్నారు. సార్ దగ్గర రిపోర్ట్ చేశాను మేము. మాకు పుట్టపర్తి అర్బన్ స్వామి సన్నిధులు ఇచ్చారు. అక్కడ మేము 6 months చేశాను అక్కడ పిఎస్ఐగా. తర్వాత వెంటనే పుట్టపర్తి రూరల్ పక్కనే మాకు ఎస్హెచ్ఓ పోస్ట్ ఇచ్చారు నాకు అక్కడ. నేను అక్కడ 2.5 years పనిచేస్తాను అక్కడ. సార్ 2.5 సంవత్సరాల్లో పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజ్ ఏంటండి? అక్కడ బాబా గారు, అక్కడ దేశ విదేశాల భక్తులు వస్తుంటారు. చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. అంత ప్రశాంత వాతావరణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా, క్రైమ్ జరగకుండా మీరు ఏం చేశారు? మీకు మెయిన్ ఛాలెంజ్ ఎక్కడేమి వచ్చింది? సో ఛాలెంజింగ్ కేసు పుట్టపర్తిలో మెయిన్ ఛాలెంజింగ్ వచ్చేసి పీస్ మెయింటైన్ చేయడము అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టూర్ ఎవరైతే పిల్గ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడము. అక్కడ మేము పనిచేసిన పీరియడ్లో పెద్దగా ఏం రాలేదు సార్. అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏది లేదా సేఫ్టీ ఇష్యూస్ ఏం రాలేదు. పుట్టపర్తి రూరల్లో పనిచేసేటప్పుడు మాత్రం రూరల్ లిమిట్స్ ఐడియాలజీ అంతా డిఫరెంట్గా ఉంది వెన్ కంపేర్ టు అర్బన్. అక్కడంతా గతంలో మావోయిజం అవంతా ఉన్న ఏరియాలు అవన్నీ కూడా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా బాగా టఫ్గా చేయాల్సి వచ్చింది. అయితే ఉన్నాయి సార్ అలా అక్కడ కూడా కొన్ని క్లాసిక్ కేసెస్ ఉన్నాయి మేము డిటెక్ట్ చేసింది.
మేము ఇన్స్పెక్టర్ సార్కి మేము బాగా సపోర్ట్గా ఉండేవాళ్ళం వాళ్ళ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్లో. కొద్దిగా ఇన్వెస్టిగేషన్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. ఆ రకంగా అసలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వివాదాలు ఎక్కువ కదండి. అవును సార్, అక్కడంతా ఉంటుంది సార్ రియల్ ఎస్టేట్ వివాదాలు, కాంట్రాక్టర్స్ అక్కడ స్వామి వాళ్ళంతా ఉంటారు సార్ అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళేసారు స్వామి ఉన్నారు కదా? లేదు సార్, అప్పటికే డిమైజ్ అవుతారు. అప్పటికే అయిపోయారు. కానీ ఆ స్వామి కోసం చాలా మంది వస్తుంటారు కదండి డివోటీస్ అండి. అవును, వస్తున్నారు. మీకు నవంబర్ 22, 23లో ఆ బందోబస్తు ఎలాగుంటుందండి? హెవీ బందోబస్తు సార్ అది. ఎందుకంటే రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అండ్ మోర్ విఐపీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ టైంలో. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వచ్చారు ఆ టైంలో. సో కొద్దిగా హెవీ బందోబస్తు, చాలా హెవీ బందోబస్తు ఉంది సార్ అక్కడ. మీరు టాస్క్ ఎలాగుంటుందండి సార్? అదే సార్, టాస్క్ అంతా అక్కడ ప్రొటెక్షనే సార్. ఓన్లీ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా చూసుకోవాలి అంతే. నా 6 months టెన్యూర్లో అర్బన్ పిఎస్ఐగా నాకు ఎటువంటి టాస్క్ రూరల్లో వచ్చాయి సార్. రూరల్లో టాస్క్ వచ్చేసి ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కొద్దిగా బాగా అనిపించింది నాకు. ఏంటండి అది? సార్, ఒక హస్బెండ్ని ఒక సొంత వైఫే కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఎందుకో సమ్ అఫైర్, ఇల్లీగల్ అఫైర్ ఉంది. అంటే ఆ కేసుని మేము ఎందుకు స్పెషల్గా తీసుకున్నాం అంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 6 hours ముద్దాయిని పట్టుకున్నాం. అంటే అర్ధరాత్రి అంటే 10:30 ఆ టైంలో మాకు ఫోన్ వచ్చింది. మేము సీన్కి రీచ్ చేసరికి 11:30 అయింది. ఆ 11:30 నుంచి మార్నింగ్ 6 లోపు ఆ కేసుని మేము ఛేదించేస్తాము. అంటే బిగ్ లీడ్ ఎక్కడ వచ్చింది? లీడ్ ఎక్కడ వచ్చిందంటే ఎక్కడైతే ఆ వైఫ్ డెడ్ బాడీ దగ్గర ఏడ్చే క్రమం కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇన్పుట్స్ అప్పుడే విలేజ్లో డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఎవరు చేయించుండొచ్చు అనేది ఫస్ట్ పేరు ఆమెదే ఎక్కువ రివీల్ అయిందనమాట. ఈమె ఇక్కడ ఉంది, మరి డెడ్ బాడీ దగ్గర ఏడ్చే విధానం కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది అనేది కొద్దిగా మేము ఆమెను అక్కడే సీన్లో ఉండి స్ట్రెస్ చేసాము. అండ్ మోర్ ఓవర్ డాగ్స్ వస్తాయి, మీ పని అయిపోతుందని కొంచెం చెప్పడం వల్ల ఆమె ఫంక్ అయిపోయి చెప్పేసింది విషయం. కానీ కాంట్రాక్ట్ మర్డర్ ఎక్కడ చేయించింది? ధర్మవరం రూరల్లో గొట్లూరు అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులకి కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఎందుకండి? మోటివేట్ ఏంటి? మోటివ్ ఏం లేదు సార్, అతను రైతు, మొరటుగా ఉంటాడు మనిషి. ఆయన ఏజ్కి ఈమె ఏజ్కి దాదాపు 20 years డిఫరెన్స్ ఉంది. ఈమె చిన్న ఏజ్ కావడము, అతనిది పెద్ద ఏజ్ కావడము, కొద్దిగా మనిషి కొద్దిగా మొరటుగా ఉండడం ఆమెకు నచ్చలేదు. అండ్ తన కాంజుగల్ లైఫ్ ఇవన్నీ కూడా సరిగా ప్రాపర్గా లేకపోవడం వల్ల వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం, వాళ్ళతో మాట్లాడుకుని ఈయన కాంట్రాక్ట్ మర్డర్ చేయించాడు. పిల్లలు ఉన్నారు ఆమెకి? లేదు సార్, అప్పటికి లేరు. ఇంకా కాదండి, ఒకవేళ సెక్సువల్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన డైవర్స్ ఇవ్వచ్చు కదా, చంపడం ఎందుకు? సాధించింది అందులో ప్రాపర్టీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరికి అనుమానం రాదు. ఎవరికి అనుమానం, పొలాల్లో ఎక్కడో చంపేస్తే ఎవరో చంపినారు అనుకుంటారు అన్నట్టుగా ఆమెకు సీన్ క్రియేట్ చేయాలని చూసింది. కానీ అది సక్సెస్ కాదు. కానీ జైలుకి పోయి ఉంటుంది కదా? 100% జైలు పోయారు, అందరినీ పంపించారు. కన్విక్షన్ వచ్చిందా? లేదు, దాంట్లో కన్విక్షన్ అంటే ఇంకా కాంజుగల్ మ్యారిటల్ లైఫ్స్. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారండి సార్? నెక్స్ట్ పుట్టపర్తి రూరల్ తర్వాత నేను నేరు ఎస్బీలో పనిచేస్తాను, అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎస్బీలో. 2014 ఎలక్షన్ సెల్లో నేను పనిచేశాను. సో ఎలక్షన్ సెల్ అంతా అప్పుడు డిఎస్పీ గంగయ్య సార్ దగ్గర వీళ్ళందరి దగ్గర పనిచేశాను. అప్పుడు మాకు సెంథిల్ కుమార్ సార్ ఐపీఎస్ గారు ఎస్పీగా ఉన్నారనమాట. సార్ దగ్గర పనిచేయడం జరిగింది. అది అలా జరిగిపోయింది సార్. 2014 అంతా అక్కడ అయిపోయింది. ఆఫ్టర్ ఎలక్షన్ నెక్స్ట్ పోస్టింగ్ గుంతకల్ 1 Townలో వచ్చింది. గుంతకల్ 1 Townలో దగ్గర 3 years పనిచేస్తాను ఇక్కడ ఎస్హెచ్ఓగా. నేనే ఎస్ఐఏ ఎస్హెచ్ఓ అక్కడ. అక్కడ కొన్ని మంచి క్లాసిక్ కేసెస్ చెప్పండి. రిగార్డింగ్ సేమ్ కాంట్రాక్ట్ మర్డరే. సొంత బిడ్డ తల్లిని చంపించడం, అది ఉమెన్ మిస్సింగ్గా మళ్ళీ ఆమెనే వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం, బిడ్డనే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది మా అమ్మ కనిపించట్లేదని. తీరా ఆరా తీస్తే అమ్మని సొంత తల్లిని కాంట్రాక్ట్ మర్డర్ చేసి చంపించడం, ఆ శవాన్ని ఇక్కడ గుమ్మనూరు పొలాల్లో పూడ్చడం. దానికి సంబంధించిన లీడ్ మేము ఇన్వెస్టిగేషన్లో చేసుకుంటూ పోతే అది మర్డర్ కేసుగా డిటెక్ట్ కావడం, ఆ బాడీని బయటికి ఎగ్జిబిషన్ చేయించడం, ఆ తర్వాత ఆ ముద్దాయిలందరూ పట్టుకున్నాక వీళ్ళందరికీ కన్విక్షన్ పడింది సార్. 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది, ఇంక్లూడింగ్ కూతురు. ఇది కొద్దిగా మాకు సాటిస్ఫై అయిన కేసు ఇది. ఎందుకంటే తల్లిని చంపాలని ప్రాపర్టీ సార్, మెయిన్ ప్రాపర్టీ. 2 daughters ఉన్నారు. 2 daughtersలో ఈ ఎల్డర్ డాటర్ ఎవరినో ఇష్టపడి పెళ్లి చేసుకుంది. యంగర్ డాటర్ వాళ్ళమ్మ చూపించిన మ్యారేజ్ చేయించుకుంది కాబట్టి ఈ రకంగా చేసుకున్నారు. ప్రాపర్టీ విషయంలో చిన్న బిడ్డకెళ్ళి ఎక్కువ అమ్మ ప్రేమ చూపిస్తుంది కాబట్టి పెద్ద బిడ్డ హట్ అయిపోయి కాంట్రాక్ట్ మర్డర్ చేయించింది. ఓకే, ఇంకేమన్నాడు గుంతకల్లో అండి? సార్ గుంతకల్లో తర్వాత ప్రాపర్టీ కేసెస్ మేము ఎక్కువగా దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి ఇక్కడ. ఇళ్లలో దూరి దొంగతనాలు జరిగిన కేసెస్ని బాగా డిటెక్ట్ చేస్తాము. అప్పుడు కురుబ నాగరాజ్ అని ఒక నోటోరియస్ హ్యాబిచువల్ అఫెండర్, వాడు ఇళ్లలో దూరేది. వాడి దగ్గర 80 తులాలు రికవరీ చేస్తాను నేను. తాడేపల్లిగూడెం దగ్గర ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రికవరీ చేసుకొని వచ్చాను. సో ఇలాంటి కేసెస్ ఉన్నాయి సార్. సార్ ఇవి కాకుండా గుంతకల్లో ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి ఎక్కువగా ఆట వాళ్ళు ఈ రౌడీజం కనిపిస్తుంటుంది.
ఆ రౌడీజన్ ఎలా కంట్రోల్ చేశారు? సర్వేలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ వెరిఫై చేయడము, వాడి జీవన విధానం ఏమి, వాడు ఇప్పట్లో ఏమైనా సడన్గా డబ్బు తీసుకొస్తున్నాడా, లేదు వాడు సడన్గా వాడి లైఫ్ స్టైల్ మారిందా, ఏమైనా పర్చేస్ చేసినాడా, కారు కొన్నాడా, బండి కొన్నాడా, వాడి మీద కొంచెం సరైన నిఘా పెట్టినట్లయితే వాడు ఏం చేస్తున్నాడో మనకు మూమెంట్ తెలిసిపోతుంది సార్. మోర్ ఓవర్ వాళ్ళ టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ బాగుంది కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్స్ని వాళ్ళ అవన్నీ వెరిఫై చేసుకుంటూ పోతే మనం వాళ్ళని సరిగ్గా మనం మానిటర్ చేయొచ్చు సార్. అంటే రౌడీజన్ కంట్రోల్ అయిందంటారు? కంట్రోల్ 100% కంట్రోల్ అయింది. ఓకే, ఇక్కడ ఒక క్రిమినల్ ఉంటాడు, జేమ్స్ అనుకుంటా అని పేరు. అవును, ఆయన ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డా? 100% ఎదురుపడ్డాడు సార్. అతని మీద సస్పెక్ట్ షీట్ ఉంది గుంతకల్ వన్ టౌన్లో. ఒకసారి నాకు బాగా గుర్తుంది, ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అతని సస్పెక్ట్ షీట్ని అప్డేట్ చేయాలని చెప్పేసి, ఫింగర్ ప్రింట్స్ కావాలని చెప్పేసి అంటే అతని గురించి ఆరాధిస్తే కోర్టుకు వచ్చారు వాయిదాకి. సో నాకు ఇన్పుట్ వచ్చింది, వెంటనే అతను తీసుకొచ్చి ఇమ్మీడియట్గా సస్పెక్ట్ షీట్స్లో ఫింగర్ ప్రింట్ పెట్టేటప్పుడు ఇష్యూ చేశాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, నువ్వు సస్పెక్ట్ షీట్వి, రౌడీ షీట్వి నువ్వు సంతకం పెట్టాల్సిందే, వేలుముద్ర వేయాల్సిందే. సో పోలీస్ డ్యూటీ పోలీస్, అంతే. వేశాడు కామ్గా, తన డ్యూటీ తను చేసుకుని, మా డ్యూటీ మేము చేస్తాం, తన పని చేసుకుంటాం. ఆయన ఆరిజిన్ ఎక్కడండి అసలు? అంతా నటోరియస్కి ఎందుకు తయారయ్యాడు? సార్ నోటోరియస్గా కావడానికి మేబీ పరిచయాలు, మేబీ ఫైనాన్షియల్ విషయాలు, లేదా అతనుకున్న అంటే ఏమవుతుంది అనేది ఏమన్నా ధీమా ఉండొచ్చు. కానీ ఆయనకి చాలామంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ పరిచయాలు ఉన్నాయి, మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? లేదు సార్, అట్లా ఏమి ఇబ్బంది పడలేదు. ఎందుకంటే సార్ నా జ్యూరిస్డిక్షన్ నాకు ఉంటుంది, నా లైన్ నాకు ఉంటుంది, నా లైన్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాదు. చాలా మందితో వాళ్ళకి సంబంధాలు ఉండేవి కదా ఆయనకి? కాదు సార్, అది అన్నారు, అది. ఓకే, తర్వాత గుంతకల్ ఉండి సార్ గుంతకల్ వన్ టౌన్ నుంచి నేరుగా నేను ట్రాఫిక్ వెళ్ళాను, ఏపీ మన అనంతపూర్ ట్రాఫిక్కి. ఓకే, అక్కడ డ్యూటీ చేస్తున్నాను సార్. ఆ డ్యూటీ చేసే క్రమంలో 1 year కంప్లీట్ అయిపోయింది అక్కడ. దెన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత పోతుకుంటా ధర్మవరం రూరల్ పోలీస్. అనంతపురం ట్రాఫిక్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏముందండి? ఎందుకంటే చాలా మంది హెల్మెట్ పెట్టుకోరు. అవును సార్, రాంగ్ రూట్లో వస్తారు. అవును సార్, ట్రాఫిక్ సెన్స్ అనేది చాలా తక్కువ మంది ఉంటుంది. అబ్సల్యూట్లీ. వాళ్ళని ఎలా మీరు ఎడ్యుకేట్ చేశారా? అంటే ట్రాఫిక్లో 3 కనిపిస్తాయి, అవును, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, తర్వాత ఇంకోటి ఈ వస్తుంది. ఆ 3 ఈలో ఏది మీకు ఇష్టం? మెయిన్ ఎడ్యుకేషనే సార్. ట్రాఫిక్లో మనము ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తే పోలీస్కి ఆపోజిటే మాట్లాడతారు కానీ ఎవరు ఫేవర్గా అయితే మాట్లాడరు. ఎన్ఫోర్స్మెంట్కి పబ్లిక్ ఎవరికి నచ్చదు. ఇంజనీరింగ్ అబ్సల్యూట్లీ. ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఈ 3 ఈలు మనకి ట్రాఫిక్లో. అయితే మేము ఎక్కువ ఫోకస్ చేస్తే ఎడ్యుకేషనే సార్. ఎడ్యుకేషనే లైక్ చేస్తారు పబ్లిక్. అరే పోలీసు వాళ్ళు అంతా చెప్తున్నారు, వాళ్ళు మన మంచి కోసమే చెప్పేది అన్నట్టు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు పోలీస్ చెప్పేది. ఎన్ఫోర్స్మెంట్ విషయానికి వచ్చేసరికి మమ్మల్ని విలన్స్ మాది చూస్తారు, మా డబ్బులన్నీ వీళ్ళు దోచేసుకుంటున్నారు, అది ఇది చేస్తున్నారని. కానీ అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే చట్టము లా మేకర్స్ ఆల్రెడీ లెజిస్లేషన్లో చేశారు, వీఆర్ ద ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాము. అక్కడ ఇంజనీరింగ్ మీది సంబంధం కాదు, ఇంజనీరింగ్ మాకు సంబంధం. రైట్. ఇప్పుడు అనంతపూర్లో క్లాక్ టవర్ లాంటి ఏరియాలో రాంగ్ రూట్లో వస్తుంటారండి. రైట్ రూట్లో వచ్చిన వ్యక్తికి రాంగ్ రూట్లో వచ్చే వ్యక్తికి డాష్ ఇస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అవును సార్. కానీ అవతల వ్యక్తే ఎక్కువగా డామినేట్ చేస్తుంటాడు రాంగ్ రూట్లో వచ్చి. అటువంటి ఏమైనా ఎదురుపడ్డాయి మీకు? చాలా ఎదురుపడ్డాయి సార్. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకా అది మాకు పెద్ద యుద్ధం లాంటిది అనమాట. నైట్ కరెక్ట్గా 9:30, 10 hours మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వెహికల్ని సీజ్ చేసే క్రమంలో ఆ డ్రంక్ చేసిన పర్సన్స్ ఇష్టానుసారం మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడు, నీ సంగతి చూస్తాము, నేను ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. అటువంటి సంఘటన గుర్తుందా చెప్పండి? చాలా ఉన్నాయి సార్. అబ్బా అలాంటి సంఘటనలు మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే మాకు టాస్క్. ఇంకా అలాంటి వాళ్ళు 10 మంది తారసపడుతుంటారు. మేము ఎలా అయిపోయినామంటే సార్ న్యూట్రల్ అయిపోయాం. ఇంకా వాళ్ళతో ఎందుకు ఆర్గ్యూ చేయాలి అనవసరంగా? ఇప్పుడు వాడు డ్రంక్ అండ్ స్టైల్లో ఉన్నాడు, వాడి మైండే వాడి కంట్రోల్ లేదు. వాన్ మైండ్లో కంట్రోల్ లేనప్పుడు నేను పోయి వాన్ మైండ్లో ఎందుకు దూరాలి? సో బెటర్ విని మన ప్రాసెస్ ఏదో కంప్లీట్ చేసుకోవడం. కరెక్టే సార్. ఈ ప్రాసెస్ జరిగే టైంలో వాడు ఇరిటేట్ చేస్తుంటాడు మనం. ఇక్కడ పేషెన్స్. మార్నింగ్ నుంచి ఉదయం వస్తే డ్యూటీకి సాయంత్రం వరకు ఉంటారు. అవును సార్. ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కొంచెం అడిషనల్ డ్యూటీ అది. అవును సార్. మధ్యలో 2 గంటలు గ్యాప్ ఇచ్చినా మీరు మీ మైండ్ కంట్రోల్ తెచ్చుకున్నా ఆయన ఇరిటేషన్ చేసే ముందు ఒక్కోసారి బ్రేక్ అవుతుంటుంది. అటువంటిప్పుడు మీరేమైనా? ఉంటుంది సార్. అలాంటప్పుడు కొద్దిగా ఇప్పుడు కొట్టే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మాకు అప్పుడు బాడీ ఓన్ కెమెరాస్ అనేవి ఉండేటివి. ఆ బాడీ ఓన్ కెమెరాస్లో ప్రతిదీ రికార్డ్ అయ్యేది. ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ పోయేటప్పుడు కూడా మేము బాడీ ఓన్ కెమెరాస్ వేసుకొని పోయేటోళ్ళం ట్రాఫిక్లో. సో మాకు కూడా ఎవిడెన్స్ అది, వాడు ఎట్లా బిహేవ్ చేస్తుంటారా. అది రొటీన్ సార్. ఇంకా అది రొటీన్ సిలబస్ ఇది. ఈవెన్ చలాన్ వేస్తేనే ఫోన్లు చేస్తున్నారు. 130 రూపాయలు చలాన్ వేస్తేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అనే పరిస్థితి ఉంది అనమాట. అప్పుడు మేము చెప్తుంటే మీ లా చేసిందే వాళ్ళు రవి, వాళ్ళు చెప్పింది మేము చేస్తున్నాం అన్నట్టు మేము కన్విన్స్ చేసుకుంటూ పోయేటాం అనమాట. ఇక్కడ తాగే ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్లో అమ్మాయిలు కూడా దొరుకుతారా? ఒక అబ్బాయిలు తక్కువ సార్, చాలా తక్కువ. అంత అడ్వాన్స్గా ఏం లేదు ఇక్కడ. ఎక్కువ మెన్నే మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ దొరికేది.
అనంతపూర్ తర్వాత ఎక్కడికి వచ్చాను ట్రాఫిక్ తర్వాత? అనంతపురం ట్రాఫిక్ తర్వాత నేరుగా నాకు ఈ పోతుకుంటే అవకాశం ఇచ్చారు సార్. అప్పుడు జీవీజీ అశోక్ కుమార్ సార్ ఉండే మనకి ఎలక్షన్ టైంలో. సార్ అప్పుడు పిలిపించి ట్రాఫిక్ నుంచి నువ్వు బెటర్ గో టు పోతుకుంటా అన్నాడు సార్. పోతుకుంటా అప్పటికి ఎవరు సుముఖంగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకు? 3 monthsలో ఎలక్షన్ అనమాట. అచ్చా. 2019 3 monthsకి ముందు ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్కి అక్కడ ఫ్యాక్షన్ దగ్గర 7 to 8 విలేజెస్ భయంకరమైన ఫ్యాక్షన్ అక్కడ. మన ధర్మవరం రూరల్, అది ధర్మవరం రూరల్ స్టేషన్ సర్కిల్ పోతుకుంటా అంటారు దాన్ని. ఆ పోతుకుంటా స్టేషన్ కింద 8 విలేజెస్, వెరీ కాంప్లికేటెడ్ విలేజెస్ అవి, బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజెస్ అనమాట అవి. అక్కడికి పోవాలంటే ఎస్ఐస్ కొద్దిగా ఎలక్షన్ టైంలో మాకెందుకు రిస్క్ అన్నట్టుగా ఆలోచించేవాళ్ళు సార్. కానీ మేము అట్లా అనుకోలేదు, ఛాలెంజ్గా తీసుకున్నాం. ఈవెన్ ఛాలెంజ్ ఏమొచ్చిందంటే ఎలక్షన్ సార్, 2019 ఎలక్షన్ పెద్ద టాస్క్. 2019 జస్ట్ 3 months ముందర ఒక ఎస్ఐ పోయి అక్కడ ఊళ్ళలో తిరగడము, లేదా ఆ టోపోగ్రఫీ అంతా అర్థం చేసుకోవడము, ఇదంతా టైం బీయింగ్ చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో మీరు చెప్పారు బ్యాడ్ ఫెలోస్ ఎక్కువ ఉంటారు. మీకు ఏరియా డామినేషన్ ఎంత టైం పట్టిందండి ఇక్కడ? సార్ ఏరియాకి డామినేషన్ ఫ్యామిలీ మేము ఇక్కడే పెట్టేవాళ్ళం సార్. అప్పుడు గుంతకల్ ఇక్కడే ఫ్యామిలీ పెట్టాను. నేను మాత్రం అక్కడే పనిచేశాను కాబట్టి నాకు ఎక్కువ టైం దొరికింది. సో ఫ్యామిలీ నా దగ్గర లేరు కాబట్టి నేను ఎక్కువ యాక్సెస్ చేయడం వల్ల 2.5 months ఖచ్చితంగా పడుతుంది సార్ ఒక ఏరియా మీద గ్రిప్ తెచ్చుకోవాలంటే. కానీ మీరు వెళ్తారు ప్రతి గ్రామంకి టచ్ చేస్తుంటారు. ఆల్రెడీ మీలాంటి ఎస్ఎల్ చాలా మంది చూస్తుంటారు అక్కడ. వచ్చాడు పోతాడు అనుకున్నారా, లేదు మీ బ్యాక్గ్రౌండ్ తెలిసి జాగ్రత్తగా ఉన్నారా? అట్లేం లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి నేను కొత్త వ్యక్తినే, వాళ్ళకి 100% నేను కొత్త వ్యక్తిని. నేను ఎలా చేస్తాను ఆ టైంలో అనేది డిపెండ్స్ ఆన్ మీ. అండ్ నా ఐడియాలజీ ఏందనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు స్టేషన్కి వస్తే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు సార్ ఎస్ఐ గారు, ఊర్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ షీటర్స్తో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వాళ్ళని చక్కగా చేసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ సార్ పోలీస్. ఓకే. పోతుకుంటలో మీకు ట్రబుల్ మాంగర్స్ ఎవరండి? ఎంతమంది? చాలా మంది ఉన్నారు సార్. రౌడీ షీటర్స్ దాదాపు 80 నుంచి 90 మంది దాకా షీట్స్ ఉన్నాయి. వెరీ నోటోరియస్ జ్యూరిస్డిక్షన్ అది. అక్కడ గతంలో అంతే సార్, బాంబులు వేసుకునేది, ఒక్కొక్కరు మర్డర్ జరిగితే ముగ్గురిని చంపడము, కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కొన్ని చోట్ల కామరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర స్టేట్ ఇష్యూ అయింది అది. తర్వాత రాయల్ చెరువు అనే చోట 2004 ఎలక్షన్స్ టైంలో అక్కడ ముగ్గురిని చంపారు. సిసి కొత్తకోట అని ఒక విలేజ్ ఉంది, అక్కడ 7 మందిని చంపారు. అట్లా చాలా రకరకాల సార్ అటువంటి బ్యాడ్ ఫెలోస్ని అనంతపూర్లో గతంలో పనిచేసిన ఒక ఎస్పీ ఉదయం లేచిన వెంటనే బ్యాడ్ ఫెలోకి కళ్ళ ముందు పోలీసులు కనబడాలి అని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించేవారు. సూపర్ సార్. దాని ఇంపాక్ట్ ఉంది కాబట్టే ఇప్పుడు పోలీసింగ్ ఈ మాత్రమే జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ నడుస్తుంది. 100% ఉంటుంది సార్. ఆ భయమే నడిపిస్తుంది సార్. 100% బాగా చేస్తారు సార్ ఆఫీసర్స్ అందరూ. వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ సార్. ఇప్పుడు చేశారు, చాలామంది కూడా అదే పంతాలోనే ఉన్నారు. బట్ ఇప్పుడు అదే ఇందాక మనం మాట్లాడుకున్న అవేర్నెస్ కొద్దిగా ఎక్కువ రావడం, ఫ్రెండ్లీ పోలీసింగ్స్, ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మా ఐడియాలజీ కూడా డిఫరెంట్గా మార్చుకున్నాం సార్. ఓకే. అక్కడ పోతుకుంట తర్వాత అంటే సో పోతుకుంట తర్వాత అంటే ఎలక్షన్ టైంలో మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు? ఎలక్షన్ టైంలో ఏం లేదు కానీ సార్, అక్కడ కూడా క్లాసిక్ కేసు ఒకటి, మంచి కేసు సార్. 2019-20 పీరియడ్లో బాబ్జాన్ అని ఒక అఫెండర్ని పడుతుంది. ఫ్రెష్గా అతను ఏం చేస్తాడంటే సార్, వాటర్లో ఒక బాడీ తేలుతూ ఉంది, సగం బాడీ అంతా మునిగిపోయింది, కాళ్ళు ఒకటి పైకి లేచాయి. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఒక డెడ్ బాడీ నీళ్ళలో ఉంది అని చెప్పేసి. ఇమ్మీడియట్గా సీన్లోకి వెళ్ళాము. చూస్తే ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. ఆ ఐడెంటిఫై చేసిన పర్సన్ ఎవరు చంపిండొచ్చు అని చేస్తే ఈ వ్యక్తి బయటపడ్డాడు. ఇక్కడ ట్విస్టింగ్ ఏమిటో సార్, అది నార్మల్, అది ట్రేస్ చేయడము పట్టుకోవడం నార్మల్. వాడిని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు మేము నైట్ కూర్చున్నప్పుడు కొత్త విషయాలు బయటపడ్డాయి. ఏమో కొత్త విషయాలు అంటే సార్, 2019లో ఫ్రెష్ మర్డర్లో మేము తీసుకొచ్చాము అతన్ని. కానీ వాడు మేము ఇంట్రాగేషన్ చేసే పద్ధతిలో 2010లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు, 2015లో చేసిన మర్డర్ ఒప్పుకున్నాడు. ఒక ఆశ్చర్యం ఏమంటే సార్, 2010లో మర్డర్ చేసిన వ్యక్తి యొక్క మిస్సింగ్ కేసు లేదు, మర్డర్ కేసు లేదు. అయ్యో. బాడీ ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటి బాడీని మేము పొలాల నుంచి బయటికి తీసాం. అప్పటికీ ఉంది అది, అప్పటికి డీకంపోజ్, హై డీకంపోజ్డ్, ఓన్లీ బోన్స్ ఉన్నాయి, వెంట్రుకలు అక్కడక్కడ ఉన్నాయి. ఆ బాడీని మేము 2010 సంబంధించిన బాడీని బయటికి తీసాం. 2019 అంటే దగ్గర 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆ చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీని బయటికి తీయాల్సి వచ్చింది. చంపిన వ్యక్తి ఒప్పుకోవడం వల్ల ఆ బాడీ బయటికి తీయాల్సి. ఆయన ఎవరండి చనిపోయిన వ్యక్తి? ఎవరు? అతను వచ్చేసి అక్కడే సార్, వాడు ఈ ముద్దాయికి కో అఫెండర్ ఒకప్పుడు. వీళ్ళని రాయదుర్గంలో ఆటోలు టైర్లు దొంగతనం చేసే కేసులో పట్టుకుంటే ఫస్ట్ చనిపోయిన వ్యక్తిని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకున్నప్పుడు వాడు వీని పేరు చెప్పినాడని చెప్పేసి వీని తీసుకుపోయి మర్డర్ చేసినారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కంప్లీట్ ఎక్కడో ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు, ఎక్కడో బతుకుంటున్నారులే అనుకున్నారు సార్. అప్పటిదాకా మేము చెప్పేంత వరకు అది చనిపోయిన సంగతి కూడా తెలియదు.
అలాంటి కేసుని డిటెక్ట్ చేశాము. తర్వాత 2015లో ఒక మర్డర్ కేసు, అది రోడ్ యాక్సిడెంట్ కింద క్లోజ్ చేశారు. కానీ అది దృశ్యం టైప్లోనే జరిగింది, సినిమా మాదిరి. రోడ్డు పక్కనే అది ఎందుకంటే సార్ వాడు చంపింది వాళ్ళ రిలేటివ్ అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు. ఆ అబ్బాయిని అదర్ క్యాస్ట్ అనమాట. వీడు అబ్బాయి ముస్లిము, ఆ అబ్బాయి సమ్ ఎస్సీ బై క్యాస్ట్. ఆ ఎస్సీ బై క్యాస్ట్ పిల్లోడు మా అమ్మాయిని చేసుకున్నాడు కదా అని చెప్పేసి తీసుకుపోయి మాటలు చెప్పేసి వాడిని ఊరవతల పోయి చంపేశారు. చంపిన తర్వాత రోడ్డు పక్కనే గుంతలో పూడ్చారు అతన్ని. పూడ్చిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చింది, అంటే తక్కువ లెవెల్లో పూడ్చినాం కదా, రేపు బాడీ బయటకు వస్తే వాసన వస్తుందని చెప్పేసి ధర్మవరంలో టౌన్లోనే ఒక కుక్కని అదే పనిగా రోడ్ యాక్సిడెంట్ చంపి, ఎవరిని? ఆ కుక్కని, ఒక డాగ్ని చంపి ఆ డాగ్ని తీసుకుపోయి ఆ శవం మీద వేసినారు. రేపు పొద్దున కుళ్ళిపోయిన వాసన వచ్చినా కుక్కదిలే అనుకోవాలని చెప్పి. ఈ రకమైన డిఫరెంట్ ఐడియాలజీ గల వాళ్ళు చాలా తగిలారు సార్ బాగా. అట్లా వాడు ఒకే మర్డర్ కేసుని మేము లీడ్ చేస్తామంటే 3 మర్డర్లు ఒప్పుకున్నాడు. సో అలాంటి మంచి కేసు